ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయావు అంటే నీకు ఎవరు సపోర్ట్ చేయలేదంటే ఎందుకు ఓడిపోయావు? ఎందుకు ఓట్లు తక్కువ పడ్డట్టు? మరి ఎందుకు ఓట్లు తక్కువ పడ్డాయంటే నాతో నేను డబ్బు పంచలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు బాగా పంచింటే విన్ అయ్యాను. డబ్బు పంచితే ఖచ్చితంగా ఓట్లు పడి ఉండే. పడతాయి, ఎందుకు పడవు చెప్పు? మంచి పని చేస్తురు అని చూడరు జనాలు ఎక్కడైనా సరే. నేను అప్పుడు ఉన్నదానికి నాకు మంచి పనులు చేద్దామని వచ్చినావు కదా, కానీ అట్లా చెయ్యనియరు. డబ్బు పంచితే మంచి పని ఎవరికి కావాలి? డబ్బు కావాలి, మంచి పని వద్దు వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు ఊర్లో రోడ్డు ఉంది, ఇప్పుడు ఎవరన్నా వస్తారు, నేనే కానీ రేపు ఎవరైనా రాజకీయ నాయకులు వస్తారు, 500 ఓటేస్తా అంటారు. ఈ రోడ్డు మంచిగా చెప్పి ఓటేస్తాను ఒక్కరన్నా అన్నారా? గుండె మీద చేసుకొని చెప్పి నా ముందర చెప్పమని చెప్పి ఎవరు వచ్చి చెప్తారు? అలా ఊర్లో కుళాయి మంచిగా లేదు, వాటర్ వస్తలేదు, నాకు ఇది మంచిగా చేయి నేను ఓటేస్తాను ఒక్కడన్నా అంటాడా? ఆ పార్టీ ఆయన 500 ఇచ్చిరు, నువ్వు 1000 నీకు ఇస్తావు ఓటు అంటాడు. ఆయన 1000 ఇచ్చిండు, నువ్వు 2000 ఇయ్యి అంటాడు. ఇది కాదు కావాల్సింది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ 1000 రూపాయలు ఎందుకు? 3 రోజుల కూలి 300 లెక్కిచ్చినా 3 రోజుల కూలి పోతే 900 అంటే 3 రోజుల కూలికి నువ్వు ఎంత పవిత్రమైన ఓటు నమ్ముకుంటావా? ఇది కరెక్ట్ కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మారాల్సింది జనాలు, ఎవరో కాదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆ జనాల కోసమే నేను నించుంటున్నావు. ఇప్పుడు మరి ఆ జనాల కోసం నించున్నప్పుడు అది వాళ్ళకి తెలియలేకపోయింది. నేను ఓడిపోవడానికి కూడా కారణం డబ్బే, 100% డబ్బే కారణం. నేను కూడా వాళ్ళ లెక్క 1000-2000 ఇచ్చింటే ఖచ్చితంగా విన్ అయ్యేదాన్ని. నేను డబ్బు వంచాలనుకోవట్లేదు. ఓటుకు నోటు కాదు, అభివృద్ధికి ఓటు. ఇది నా థీమ్ అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతున్నావు? ఇంకా భవిష్యత్ కార్యాచరణ అంటే ఎంపీగా వేస్తా. ఆల్రెడీ నేను కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా. ఇక మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు, పార్లమెంట్లో గెలుస్తావు. మరి ఇప్పుడు గెలుస్తా అని ఎవరు వేయరు. ఖచ్చితంగా నువ్వు ఎంపీగా పోటీ చేస్తుంది కూడా డబ్బు కోసమే అంటున్నారు. నీ అంటారు. ఇప్పుడు ఒకరు మంచికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, డిసప్పాయింట్ చేస్తారు 100%గా. సపోర్ట్ చేస్తే మనుషులు ఎందుకైతే? నీకు అక్కడ ఉన్న పబ్లిక్ నీకు సపోర్ట్ చేయనప్పుడు మళ్ళీ నువ్వు పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాను ఎట్లా అనుకుంటున్నావు? గెలవాలని ఎట్లా అనుకుంటున్నారు మరి మీరు? అదే లాస్ట్ టైం ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు గెలుస్తానేమో. అంటే ఇప్పుడు డబ్బులు పంచుతావా? డబ్బులు వంచను. డబ్బు వంచితేనే మరి డబ్బు కోసం యానం మల్లాడి కృష్ణ సార్ ఉన్నాడు, ఆయన డబ్బులు వంచే గెలిచిండా? నీ విషయం చెప్తున్నాను, నా విషయం కాదు. ఇప్పుడు ఆయన కూడా డబ్బు పంచితేనే గెలుస్తామంటున్నా. నెక్స్ట్ నిలబడితే మనం చేస్తుంటే, ఇప్పుడు నేను కొత్తగా నిలబడ్డా, చాలా మంది కొత్తగా నిలబడ్డారు, చాలా మంది నిలబడ్డారు, ఒక్కరన్నా గెలిచారా? సో కానీ ఇక్కడ ఏంటి అంటే మనం నిలబడాలి, చేస్తుండాలి వర్క్. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఈ చిన్న పిల్ల ఉండి అప్పుడు ఓడగొట్టినాం, ఈసారన్నా ఓటేద్దామని అనిపిస్తుంది కదా మనసుకి. నువ్వు నామినేషన్ వేయడమే కాదు, పబ్లిక్ లోకి వెళ్ళి వాళ్ళకి సేవ కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేస్తే ఇప్పుడు గుర్తిస్తారు. మళ్ళీ నువ్వు ఎంపీగా గెలవాలంటే ఏదో చేయాలి. మరి చేస్తూనే ఉన్నా. నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఏం చేస్తాను. ఇప్పుడు వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ, వాళ్ళను వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించడం, నా దృష్టికి వచ్చిన ప్రతిదీ నేను చేస్తుండే ఉన్నా. వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగాలేదంటే అమౌంట్ కొట్టడం కానీ. సో నాకు ఉన్నంతలో, అట్లని అంత కోట్లు యూట్యూబ్ థంబ్నెయిల్స్ పెట్టినంత ఈజీగా నాకు డబ్బులు ఏం రాలేదు. వాళ్ళు ఏదో వ్యూస్ కోసం పెట్టారు. సో నాకు అంత డబ్బు రాలేదు. నాకు ఉన్నంతలో నేను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. ఎక్కడ? కొల్లాపూర్లో. కొల్లాపూర్ వాళ్ళకి చేస్తున్నా, బయట వాళ్ళకి కూడా చేస్తూనే ఉన్నా. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్కి 20,000 ఇచ్చిన. సో అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా.